నేను ఒకటే చెప్తా, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం చెలాయించినాయి. వాళ్ళు అధికారం చెలాయించిన సమయంలో చాలా మంది నాయకులు లేరు. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా నిధులు కానీ, నీళ్లు కానీ, నియామకాలు కానీ ఆంధ్రాకు పోతున్నాయి అనేది మన ఉద్యమంలో ఆ సారాంశం. పార్టీ ప్లాట్ఫామ్ కి సంబంధం లేకుండా మేమందరం కూడా పోరాటం చేసిన విషయాన్ని చెప్పినాం. అయ్యాల పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ, లోక్సభ ఫ్లోర్ మీద 32 మంది ఎంపీలకు కన్వీనర్ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఈ రోజు ఇక్కడ చూస్తే ఇది గాంధీ భవన్ కాంగ్రెస్. ఇక్కడ మీరు ఈ పటాలు చూస్తే అన్ని ఫోటోలు ఉంటాయి. చరిత్రలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నాయకత్వం అన్నది ఒకటి ఉంటుంది. కానీ వాస్తవాలు ఏంటంటే మనకు అన్యాయం జరిగిందనే తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ అని మర్చిపోకండి.